సార్ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. కాజల్ అగర్వాల్ ఫోటోలు పెట్టి రిప్ అని పెడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? అండ్ అలాగే ఆవిడకి పెద్ద యాక్సిడెంట్ అయిందని, ఆవిడ హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది అని బాలీవుడ్ న్యూస్ ఛానల్స్‌లో అన్నిట్లో మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది సార్? బాలీవుడ్ న్యూస్ ఛానల్ ఒకటే కదమ్మా, తమిళ మీడియా కూడా. హ్మ్. తమిళ మీడియాలో కూడా యాక్సిడెంట్ అయినట్టు తమిళనాల్స్ మొత్తం కూడా ఒక పెద్ద కారు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద ఉన్నట్టు, ఐసీయూలో ఉన్నట్టు, బెడ్ మీద ఉన్న ఫోటోలు అన్నీ పెడతా ఉన్నారు. ప్లస్ దానికి తోడు మన తెలుగు ఆర్టిస్టులు ఎవరైతే ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా వెళ్ళి చెక్ చేస్తున్నట్టు, అదే సందర్శిస్తున్నట్టు ఆ పార్థివ దేహాన్ని. చాలా ఇప్పుడు కాజల్ అగర్వాల్ అని యూట్యూబ్లో కొడితే చాలమ్మా, అవును. అవును సార్. మొత్తం డైరెక్ట్ ఇదిగోండి ఈ thumbnails మొత్తం వచ్చేస్తున్నాయి. ఎప్పుడు పెట్టారు వీళ్ళు? వన్ డే బ్యాక్, 15 అవర్స్ బ్యాక్, 16 ఇయర్స్ బ్యాక్. 6 అవర్స్ బ్యాక్, వన్ డే, అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది ఇదంతా కూడా. నాకు కూడా మార్నింగ్ విలేజ్ నుంచి కాల్స్ అనమాట. ఏంటి కాజల్ అగర్వాల్ లేదంట కదా, కాజల్ చనిపోయిందంట కదా, వార్త వస్తున్నాయి అది ఇది అని చెప్పి. ఈ కాజల్ ఏ కాజల్ చనిపోయింది? ఎవరు కాజల్? పెద్ద ఆవిడ, ఆమె ఏంటి పరిస్థితి? కాజలా ఏంటి? నేను క్లారిఫికేషన్ కోసం గూగుల్ చేస్తే గూగుల్లో ఈ దారుణాలన్నీ ఉన్నాయి. ఇది కూడా లాస్ట్ 24 అవర్స్ నుంచి. అవును. సరే పోనీ కాజులో ఏం చేస్తుందా అని చెప్పేసి ఆమె సోషల్ మీడియా పేజ్లోకి వెళ్తే ఆమె వెకేషన్లో ఉన్నారు. వెకేషన్లో వీడియోలు పెట్టింది. బీచ్లో ఉన్న వీడియోస్, బాబుతో ఆడుకున్న వీడియోస్, వాళ్ళ హస్బెండ్తో ఉన్న వీడియోస్, ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఎందుకు వస్తుంది ఇది? ఎక్కడ మనం ఎంతవరకు చూసాము, మన తెలుగు ఆర్టిస్టులు కూడా చాలామంది సోషల్ మీడియా పైన వాళ్ళు చాలా దయనీయంగా మాట్లాడటం జరిగింది. ఎందుకు ఇలా చేస్తారని. కోటా శ్రీనివాస్ గారు అయితే ఒక వీడియో రిలీజ్ చేశారు. అరే నేను ఇంకా బతికే ఉన్నారా, నా వీడియోలు ఎందుకు సర్క్యులేట్, చనిపోయారని చెప్పి సర్క్యులేట్ చేస్తున్నారు మీరు, యూట్యూబ్లో thumbnails పెట్టారంట. నాకు చాలా వందలాది ఫోన్లు వస్తున్నాయి, సొంత ఊరు నుంచి కానీ చుట్టాల నుంచి కానీ చాలామందికి ఫోన్లు వస్తున్నాయని చెప్పి కోటా శ్రీనివాసరావు గారు బహిరంగంగా మాట్లాడడం జరిగింది. శ్రీకాంత్ గారి పరిస్థితి అదే. శ్రీకాంత్ గారు కూడా, శ్రీకాంత్ గారికి ఫోటో వేసేసి, వేణుమాధవ్ పరిస్థితి. వేణుమాధవ్ ఉన్నప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆయన నేను బాగానే ఉన్నాను, క్లారిఫికేషన్ ఇవ్వాల్సి సందర్భం వచ్చింది. ఇలా కొంతమంది ఫేస్ దాచేసుకొని వాళ్ళ ఫేస్ లేకుండా సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఎలాంటి పోస్ట్ చేయడం అనేది చాలా దారుణంగా అయిపోయింది. ఎప్పుడైతే బయటకు వచ్చి మాట్లాడుతున్నారో, వాళ్ళ ఫేస్ రికగ్నైజ్ అవుతుందో, వాళ్ళు ఎవరు ఇట్లాంటి పనులు చేయరు. ఎవరైతే ఫేస్ ఆఫ్ చేసుకొని వాళ్ళ ఫేస్ ఎక్కడ కనపడకుండా ఇలాంటి వీడియోలన్నీ చేస్తున్నారు. నేను కూడా మార్నింగ్ చెప్పే కదా, కాల్స్ వచ్చినాయని చెప్పేసి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి. ఇంత దారుణంగా ఉంది. మనం యాజ్ ఏ జర్నలిస్ట్గా ఉండి 25 ఇయర్స్ సినిమా ఫీల్డ్లో జర్నలిస్ట్గా ఉండి మనకు తెలియని వార్తలు వీళ్ళకి ఎవరు తెలుస్తున్నాయి, ఎలా చేస్తున్నారని చెప్పేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకునే పొజిషన్ అనమాట. సో చాలామంది లాస్ట్ టైం అడిగారు కూడా, మీరు ఇక్కడ టాలీవుడ్కి సంబంధించిన చాలా వార్తలు మీరు కవర్ చేస్తుంటారు కదా, మీకు చాలా విషయాలు తెలుసు కదా, బట్ టాలీవుడ్కి సంబంధించిన వార్తలు వాళ్ళకి ఫ్యాక్ట్ చెక్ అనేది దొరకట్లేదు. ఫ్యాక్ట్ చెక్ లేకుండా వాళ్ళు క్యారీ చేసేస్తున్నారు. అక్కడ సోషల్ మీడియా కాకుండా రెగ్యులర్ మీడియా కూడా క్యారీ చేసే పరిస్థితికి వస్తుంది. ఫ్యాక్ట్ చెక్కి మీకు ఉపయోగపడతారా, మీకు సంప్రదించవచ్చా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన సందర్భం ఉంది. సో ఈ వీడియో చేయడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే, ఫ్యాక్ట్ చెక్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి, ఏ వార్తను కూడా నమ్మొద్దు గుడ్డిగా అని చెప్పేసి మనం చెప్పడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో కాజల్ అగర్వాల్ అనేది ఆవిడ దాదాపు ఇప్పటికి 21 సంవత్సరాలు అవుతుంది టాలీవుడ్లో మా యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టి. చాలా ప్రామిసింగ్ క్యారెక్టర్లు చేసింది, చాలా లీడ్ రోల్స్ చేసింది. మొన్న మధ్య కూడా లేటెస్ట్గా భారత్ కేసరి మంచి హిట్ అందుకుంది. తర్వాత భాగమతి చేసింది. మొన్న పార్వతీదేవి క్యారెక్టర్ చేసింది. కన్నప్పలో పార్వతీదేవి క్యారెక్టర్ చేసింది అక్షయ్ కుమార్కి జోడీగా. సో ఇక్కడ ఫేమస్ అయినటువంటి ప్రతి ఒక్క సెలబ్రిటీలకి ఇది ఒకటి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా చాలామంది ఇది ఎదుర్కొంటున్నారు. మొన్న మా అసోసియేషన్ సంబంధించిన వీళ్ళు కూడా చాలా ఛానల్స్ లేపేశారు. దాదాపు 300 ఛానల్స్ వరకు కూడా ఇలాంటి ఛానల్స్ని 300 ఛానల్స్ వాళ్ళ మానిటైజేషన్ క్యాన్సిల్ చేశారని మనకు తెలిసింది. మా అసోసియేషన్ సంబంధించి కూడా శివబాలాజీ కానీ, రాజీవ్ కనకల కానీ, లేకపోతే విష్ణు కానీ, ఇలాంటివన్నీ కూడా చేశాము. ఇక్కడ తెలంగాణకు సంబంధించి అయితే చాలా యాక్టివ్గా ఉంది సైబర్ క్రైమ్ అనేది వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలు అన్నీ కూడా తెలుగులో ఎవడో కూడా వీడియోలు లేదు, తెలుగులో ఎవడో కూడా వీడియోలు చేయలేదు. మనం చూసిన వీడియోలు అన్నీ కూడా స్క్రీన్ పైన ఇప్పుడు చూపిస్తున్న వీడియోస్ అన్నీ కూడా ఒకటి హిందీ వీడియోస్, తమిళ్ వీడియోస్, ఈ 2 లాంగ్వేజ్కి సంబంధించి కాజల్ అగర్వాల్ పైన ప్రోపగండా నడుస్తుంది అనమాట. బట్ ఈమె పైన ఎందుకు స్టార్ట్ చేశారు ఇప్పుడు అనేది మనం చూస్తున్నాం. గతంలో కొంతమంది కొన్ని పార్టీల్లో ఉండి సెలబ్రిటీలు వాళ్ళు ఏదైనా స్టాండ్ తీసుకున్నప్పుడు అపోజిషన్ పార్టీలు ఇలాంటివి చేసిన సందర్భాలు మనం చూసాం.
వాళ్ళు ఏదైనా ఒక సమాజానికి సంబంధించి ఒక సమూహానికి సంబంధించి మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఇలాంటి పోస్టులు పెట్టేవాళ్ళు. ఓకే. వీళ్ళు లేరు రిప్ అనుకుంటా. బట్ ఈవిడ ఎక్కడా కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టు మనకి ఎక్కడ వార్తలు లేవు. అవును. అవును. ఈమె సోషల్ మీడియా చూసాము, మనం అబ్జర్వ్ చేసాము, అంత క్లీన్గా ఉంది, ఎక్కడ ఎవరిని హర్ట్ చేసినట్టుగా మనకు తెలియట్లేదు. అవును. బట్ ఎందుకు సడన్గా వీళ్ళపైన ప్రోపగండా నడుస్తుంది? ఇప్పుడు ఈమె పైన, కాజల్ పైన నడుస్తుంది, ఇంకొన్ని రోజుల పైన ఇంకొకరి పైన. బట్ ఏదేమైనప్పటికీ వీటిపైన మటుకి చాలా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాజల్ దృష్టికి వెళ్తే నాకు తెలిసి కంప్లైంట్ చేస్తాం, చూడాలి. కాజల్ సంబంధించిన మేనేజర్లు కూడా ఇక్కడ టాలీవుడ్లో చాలామంది ఉన్నారు. వాళ్ళకి దృష్టికి వెళ్ళినా కానీ ఇట్లాంటి వీడియోస్ పైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సౌత్లో ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి హీరోయిన్ ఆమె. అవును. అవును. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు, అరే ఏమైంది ఈమెకి అని చెప్పేసి. అట్లా ఎంక్వైరీలో భాగంగానే ఈరోజు చాలా కాల్స్ వచ్చినాయి మనకి కూడా. సో వాళ్ళందరికీ ఒక క్లారిటీ కోసం ఈ ఫ్యాక్ట్ వీడియో అనేది మనం చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఆమెకి ఎలాంటి ఇబ్బంది లేదు, అసలు యాక్సిడెంటే జరగలేదు. ఇది మటుకి ఫేక్ న్యూస్ అని మనం చెప్పాలి.